సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని హెచ్డిఎఫ్సితో. ప్రతి ఒక్కరికి సంపాదించే ప్రతి వ్యక్తే కాదు, ఈవెన్ నాన్ సంపాదన ఉన్న వాళ్ళకు కూడా వచ్చేది తప్పించుకోలేనిది ఏంటంటే రిటైర్మెంట్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఫేజ్. పిల్లల ఫేజ్ తర్వాత అంటే 18 ఇయర్స్ తర్వాత, స్టూడెంట్ ఫేజ్ తర్వాత మళ్ళీ సంపాదన లేకుండా ఖాళీగా అంటే సంపాదించిన డబ్బులు, అది కూడా మనం సంపాదించిన డబ్బుల పైన మన రిటైర్మెంట్ అంటే డిపెండ్ అయ్యే ఏజే రిటైర్మెంటే. ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి అవసరమైన ఫేజ్, ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాల్సిన ఫేజ్. అండ్ ఇండియాలో లీస్ట్ బాదర్డ్ ఆర్ మోస్ట్ డిస్కరేజ్డ్ ఆర్ ఇగ్నోర్డ్ థింగ్ ఏంటంటే మాత్రం పక్కా రిటైర్మెంటే. అందరూ కూడా వాళ్ళ కష్టపడతారు, బట్ రేపటికి గట్టిగా సేవ్ చేయరు. సేవ్ చేసినా సరే అది ఇల్లిక్విడ్ ఐటమ్స్ లాంటి రియల్ ఎస్టేటుల్లోనూ, తక్కువగా రెంట్లు ఇచ్చే ప్రాపర్టీస్లోనూ, ఆర్ ఇంకా ఏవైనా ఫిక్స్డ్ యాసెట్స్, గోల్డ్, ఎటువంటి మీకు అప్రిషియేట్ అవుతుంది కానీ మీకు ఎటువంటి లిక్విడిటీ ఉండని యాసెట్స్లోనూ లాక్ చేసుకొని అండ్ పిల్లల కోసమే చేసుకుంటూ రేపు వాళ్ళ అవసరం వస్తే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో చాలామంది రిటైర్మెంట్ని అట్లా వదిలేస్తూ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అ గోల్. ఎవరి మీద వదలాల్సిన అవసరం లేకుండా మనంతలో మనం చేసుకుంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటు, అట్లాగే మనం అనుకున్న లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మనకు కావాల్సిన ఫ్రీడమ్. మనం ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు కష్టపడ్డాము, 20 నుంచి 60 వరకు కష్టపడ్డాము, తర్వాత నాకు ఇష్టం వచ్చింది చేద్దాం అనుకుంటే ఫ్రీడము అండ్ ఎటువంటి ఆలోచన లేకుండా రేపు ఎలా అని గడుస్తుందని తెలియకుండా సరిగ్గా సఫిషియెంట్ కార్పస్ చేసుకొని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులోని భాగమే ఒక వండర్ఫుల్ ప్లాన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి లైఫ్. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లాన్. సో ఇక్కడ సిస్టమాటిక్గా రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 25 సంవత్సరాల రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే 60 నుంచి 85 ఏళ్ళకి యావరేజ్ లైఫ్ స్పాన్ చేసుకోవాలనుకున్నా కానీ, అండ్ ఇది ఎప్పటి వరకు రెడీ అవ్వాలనుకుంటే 60 వరకు రెడీ అయ్యేట్టు చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఇందులో. సో 90% ఇండియన్స్ డోంట్ హ్యావ్ ఎ ఫార్మల్ రిటైర్మెంట్ ప్లాన్ లేదు. ఓన్లీ కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కొన్ని ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో మాత్రమే రిటైర్మెంట్ ఈజ్ సెక్యూర్డ్. బట్ అందరికీ, మిగిలిన వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, నాట్ ప్లాన్. అండ్ 25 to 30 ఇయర్స్ అనేది యావరేజ్ రిటైర్మెంట్. ఇందులో మనం మర్చిపోకూడదు, మన స్పౌస్ కూడా ఉంటుంది. మన తర్వాత భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకు కావాలి అమౌంట్. ఇఫ్ దే ఆర్ వర్కింగ్, దే ప్లాన్డ్ ఇట్ గుడ్. ఇఫ్ దే డోంట్, మనం వాళ్ళకు ప్లాన్ చేయాల్సిందే. సో 25 నుంచి 30 సంవత్సరాలకు సరిపడా డబ్బుల్ని మనం సేవ్ చేయాలి రిటైర్మెంట్ కోసం. అండ్ ఇన్ఫ్లేషన్ ఎంత కాదన్నా 6 to 7% అయితే ఉంటుంది. మన మెడికల్ ఖర్చులు కానీ, మనకి ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత తిరగకపోవచ్చు ఎక్కువగా, బట్టల మీద కానీ వేరే వాటి మీద లగ్జరీస్ పెట్టకపోవచ్చు, బట్ స్టిల్ బేసిక్ నీడ్స్ అయితే అవసరం, ఫ్యామిలీ నీడ్స్ అయితే అవసరం, మన హెల్త్ నీడ్స్ అయితే అవసరం. అవి కూడా 6 to 7% గ్రో అవుతున్నాయి. ఇండియాలో ఒక కంఫర్టబుల్ లైఫ్ అంటే ఇవాళ నువ్వు 1,50,000 స్పెండ్ చేస్తున్నావు అంటే మాత్రం కంపల్సరీ నీకు 4 నుంచి 6 కోట్ల కార్పస్ కావాల్సిందే, లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బందే. సో మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ అది ఎంప్లాయర్ దగ్గర ప్లాన్ లేదు. లాంజివిటీ రిస్క్ అనేది ఉంది. ఇప్పుడు మెడికల్ అడ్వాన్సెస్ అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు చాలా వాటికి ఇబ్బందులు ఉండేవి, బట్ మెడికల్ టెక్నాలజీలో చాలా అడ్వాన్సెస్ వచ్చినందుకు ఎక్కువ రోజులు బతుకుతున్నాము. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినా సర్జరీస్ అండ్ ట్రీట్మెంట్స్తో మనని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువ రోజుల లాంజివిటీ పెరుగుతుంది, కాబట్టి మన రిటైర్మెంట్ అమౌంట్ కూడా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇది రెగ్యులర్ ఇన్ఫ్లేషన్, మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. రెండే ఇన్ఫ్లేషన్లు బీట్ చేస్తున్నాయి, అది ఎడ్యుకేషన్ది, మెడికల్ది. సో దీనివల్ల ఐ డోంట్ థింక్ ఇంతకన్నా రిటైర్మెంట్ యొక్క పర్పస్, అవసరము అంతకన్నా గట్టిగా చెప్పలేము. ఇది అందరికీ అవసరం ఉంది. సో ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతుందంటే 2 ఫేజుల్లో ఉంటుంది. ఒకటి అక్యుములేషన్ ఫేజ్, ఇంకొకటి వెస్టింగ్ ఆర్ యాన్యుటీ ఫేజ్ అనమాట. అక్యుములేషన్ ఫేజ్ పేరులోనే ఉంది. మనం డబ్బుల్ని అక్యుములేట్ చేస్తూ ఉంటాం, వెల్త్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. అది ఈ ఫేజ్. ఇక్కడ ఏంటంటే ఈ ఫేజ్లో వర్కింగ్ చేసేప్పుడే, మనం వర్క్ చేసేటప్పుడే రెగ్యులర్ ప్రీమియమ్స్ పే చేస్తాము. అండ్
మళ్ళీ మల్టిపుల్ ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈక్విటీ ఉన్నాయి, డెట్ ఉన్నాయి. మన రిస్క్కి తగ్గట్టు కాంబినేషన్, ఆ టోటల్ డెట్, టోటల్ ఈక్విటీ మన ఇష్టం. మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ కవర్ ఏంటంటే యాక్టివ్గా ఉంటుంది త్రూ అక్యూములేషన్ ఫేజ్. మనం ఎంత 10x 20x డిపెండ్స్ ఆన్ ద పాలసీ 10x మన ప్రీమియంకి లైఫ్ కవర్ కూడా ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ వెస్టింగ్ ఆప్షన్స్, మనం 55 నుంచి 75 మధ్యలో ఎప్పుడైనా వెస్టింగ్ తీసుకోవచ్చు, అంటే క్లోజ్ చేసి అమౌంట్ని తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కూడా 10 నుంచి 30 ఇయర్స్ ఉంటాయి. మినిమం 10 ఇయర్స్ 30 ఇయర్స్, అంటే 20 నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు 50 వరకు చేయొచ్చు, 40 వరకు 30 వరకు కూడా పే చేసుకోవచ్చు. దెన్ సెకండ్ ఫేజ్లో వెస్టింగ్ అండ్ యాన్యుటీ ఫేజ్లో తీసుకుంటే వెస్టింగ్ వచ్చేసి 1/3 ఆఫ్ ద కార్పస్ ట్యాక్స్ ఫ్రీగా లంసమ్గా తీసుకోవచ్చు. అంటే మనం లెట్సే ఒక 20 లక్షలు, ఒక 50 లక్షల పాలసీ మనం మన అమౌంట్ అక్యూములేట్ చేసాము, అందులో 1/3 కార్పస్ ట్యాక్స్ ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ 2/3 ఏదైతుందో యాన్యుటీ కొనుక్కోవచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్, అంటే పర్ యానం ఇంత అని మనం తీసేసుకోవచ్చు. సో యాన్యుటీ ఏం చేస్తుందంటే సర్టెనిటీ, గ్యారంటీడ్ ఇన్కమ్ ఇస్తుంది. అండ్ మల్టిపుల్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ అంటే మనం బతుకున్నంత కాలం, ఆర్ జాయింట్ లైఫ్, మనము మన వైఫ్ ఇద్దరు సర్వైవ్ అయ్యేంత వరకు కూడా యాన్యుటీ వస్తుంది. ఆ తర్వాత నామినీకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇంక్రీజింగ్, మొదలు కొంచెం చేసుకొని ఇంకొంచెం కొంచెం కొంచెం పెంచుకునే ఆప్షన్ కూడా యాన్యుటీలో ఉంది. లంసమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్పెసిఫిక్ రిటైర్మెంట్ నీడ్స్ కోసం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నో ట్యాక్స్ ఆన్ వెస్టింగ్ ప్రొసీడ్స్ అండర్ 1010D లిమిట్లో, ఇది ఈ అమౌంట్లో 1/3 ఆఫ్ కార్పస్కి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, మార్కెట్ లింక్డ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఎంత కార్పస్ అవసరం అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఒక టార్గెట్ మీకు ఒక 50,000 పర్ మంత్ కావాలి రిటైర్మెంట్ టైంలో. అప్పుడు మినిమం మీకు 1.5 నుంచి 2 crores కార్పస్ అనేది ఉండాలి. అప్పుడు ఎందుకంటే మీరు అప్పుడు నెలకు 22,000 నుంచి 30,000 వరకు మంత్లీ యాన్యుటీ నుంచి వస్తుందన్నమాట మనకు దీనికి. సపోజ్ ఒక టార్గెట్ 1 lakh అయితే మాత్రం మనకు 3 to 4 రిటైర్మెంట్ కార్పస్ 4 crores ఉండాల్సిందే. రెస్ట్ లెట్స్ ఇంకా మచ్ హయ్యర్ కావాలి అనుకుంటే ఇంకా పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ కీ టేక్అవేస్ ఈ పాలసీలోనే కాదు, జనరల్గా రిటైర్మెంట్ పాలసీలో కూడా కావాలంటే, మన క్రైసిస్ ఈజ్ రియల్, ఎవరు వచ్చి కాపాడరు. మనం ఏజ్ పెరిగినాక మనకు రిటైర్మెంట్ ఏజ్లో మనది మనం కాపాడుకున్న అమౌంటే మనని కాపాడుతుంది. అండ్ స్ట్రక్చర్ కూడా 2 రకాలుగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనము వెస్టెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో 1/3 అమౌంట్ ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. సో తర్వాత డీలే చేస్తే మాత్రం మనం అమౌంట్ పెంచాల్సి వస్తుంది. ఎంత తొందరగా రిటైర్మెంట్, చాలామంది 30s కాకుండా 40s 50sలో రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తారు, విచ్ ఈజ్ వెరీ లేట్. దానికన్నా తొందరగా చేస్తే తక్కువ అమౌంట్ తోటే ఎక్కువ అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ప్లాన్. సో దీంట్లో నేను చెప్పిన హెచ్డిఎఫ్సి సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్తో మీ వెదర్ వీరు కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఈవెన్ బిజినెస్ ఓనర్స్కైనా సరే దీన్ని ప్లాన్ చేసుకుంటూ అటు మార్కెట్ లింక్ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. అండ్ లాంగర్ టర్మ్ కాబట్టి రిటర్న్స్ కూడా బాగా ఉంటాయి. వెదర్ డెట్ ఆప్షన్ తీసుకున్నా ఆర్ ఈక్విటీ ఆప్షన్ తీసుకున్నా రిటర్న్స్ డీసెంట్గా ఉంటాయి. సో మీకు ఒక లైఫ్ కవర్ కూడా కావాలంటే యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో అటు లైఫ్ కవరు, రిటర్న్స్, రిటైర్మెంట్కి సరిపడే డబ్బులు అండ్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్, మార్కెట్ లింక్డ్ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ 1/3 ఉంటుంది. కాబట్టి ఇది వండర్ఫుల్ రిటైర్మెంట్ ప్లాన్. మీ రిటైర్మెంట్కి ఇది పక్కా పనికొస్తుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ వీఆర్ ఫ్రీ అవైలబుల్ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.